హీరో సినిమా రిలీజ్ అవుతోందంటేనే ఎగ్జిబిటర్లు భయపడిపోతున్నారా? హీరోల ఫ్యాన్స్ తో విసిగిపోయి రిలీజ్ మూవీస్ ని ఇక ప్రదర్శించమని ఎందుకు అంటున్నారు? ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్స్ లో టపాసులు పేలుస్తూ తెరలు చించేసి ఫ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు ఎందుకు? లేటెస్ట్ గా ప్రభాస్ డార్లింగ్ మూవీ థియేటర్లోకి వస్తే ఫ్యాన్స్ మేనేజ్మెంట్ ఒకరి మీద ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు? రిలీజ్ అంటే మా థియేటర్స్ లో వెయ్యలేం బాబోయ్ అనే స్థాయికి ఎగ్జిబిటర్లను ఫ్యాన్స్ తీసుకొస్తున్నారు. మున్ముందు రిలీజ్ సినిమాలను ప్రదర్శించమని ఎగ్జిబిటర్స్ అంతా ఏకమైన ఆశ్చర్యం లేదు. డార్లింగ్ మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సంఘటన హింసాత్మకంగా మారింది. పాటలను ప్లే చేయలేదని ఓ అభిమాని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగాడు. అతనిపై సిబ్బంది దాడికి దిగడంతో డార్లింగ్ ఫ్యాన్స్, ఆడియన్స్ కలిసి సిబ్బందిపై దాడి చేశారు. రిలీజ్ అంటే ఏదో ఒక రచ్చ జరగాల్సిందే. నంద్యాలలో యోగి సినిమాను రిలీజ్ చేసిన థియేటర్లో అభిమానులు గందరగోళం సృష్టించారు. హఠాత్తుగా షో నిలిచిపోవడంతో కొందరు ఆకతాయిలు స్క్రీన్ ను డ్యామేజ్ చేశారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్. ఏ స్టార్ మూవీ రిలీజ్ చూసినా ఎగ్జిబిటర్స్ కు తిప్పలు తప్పడం లేదు. థియేటర్స్ లో టపాసులు కాల్చకూడదన్న కామన్ సెన్స్ మరిచి స్క్రీన్స్ తగలబెట్టేస్తున్నారు. సింహాద్రి రిలీజ్ రోజు ఓ థియేటర్లో ఫ్యాన్స్ 2 మేకలను బలిచ్చి తారక్ ఫ్లెక్సీలపై రక్తాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్టు చేశారు. మారణాయుధాలు వినియోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ కేసు నమోదు చేశారు. కొందరి అభిమానుల అత్యుత్సాహం అందరినీ ఇబ్బంది పెడుతోంది. జల్సా, దేశముదురు, బిల్లా, ఖుషి ఒకటేంటి, ఏ స్టార్ మూవీ రిలీజ్ అయినా భయపడిపోవాల్సిందే. మాకొద్దు ఈ రిలీజెస్ అనే స్థాయికి సిచ్యువేషన్ ని తీసుకొచ్చారు. ఖుషి సినిమా ప్రదర్శించిన జగ్గైపేటలోని కమల థియేటర్లో ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. షో నడుస్తుండగానే స్క్రీన్ ఎదుట కాగితాలన్నీ పోగు చేసి పెద్ద మంట పెట్టారు. ఆ మంట చుట్టూ డాన్సులు చేస్తూ కేకలు పెట్టారు అభిమానులు. వారించిన థియేటర్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగితే గాని పవన్ ఫ్యాన్స్ కంట్రోల్లోకి రాలేదు. బిల్లా రిలీజ్ టైంలో తాడేపల్లిగూడెంలోని థియేటర్లో క్రాకర్స్ కాల్చడంతో కుర్చీలకి మంటలంటుకుని తగలబట్టాయి. థియేటర్స్ లో టపాసులు కాల్చడం ఏంటంటూ ఈ సంఘటనలపై థియేటర్ యాజమాన్యం సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దేశముదురును రిలీజ్ చేస్తే హైదరాబాద్ లోని థియేటర్లో టపాసులు పేల్చి రచ్చ చేశారు అభిమానులు. పోలీసులు రంగంలోకి దిగి షోను ఆపేశారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే రిలీజ్ కాన్సెప్ట్ ఫ్యూచర్ లో ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. తెర తగలబెడతాం, కుర్చీలు ఇరగొడతాం, థియేటర్స్ ను ధ్వంసం చేస్తామంటే ఎవరు మాత్రం ఓకే అంటారు? రిలీజ్ కు నో అనే చెబుతారు. మరి అఖిల్ కి రామ్ చరణ్ పెద్ద తలనొప్పిగా మారాడా? అఖిల్ నటిస్తున్న సినిమా లెనిన్ ని ఎప్పుడు రిలీజ్ చేద్దామన్నా పెద్ద అడ్డుపడుతున్నాడు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన లెనిన్ కి రిలీజ్ డేట్ దొరకడం కష్టమేనా? ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ద వాయిదా పడినప్పుడు మే 1న లెనిన్ ఎందుకు రావడం లేదు? సరైన హిట్ ఒక్కటి లేని అఖిల్ లెనిన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకొని నటించిన సినిమా రిలీజ్ కు కష్టాలు తప్పడం లేదు. మే 1న రావాల్సిన లెనిన్ రిలీజ్ కు రెడీగా లేదు. సమ్మర్ లో స్టార్ హీరో ఒక్కరూ రావడం లేదు. కాంపిటీషన్ లేకపోయినా రిలీజ్ కు లెనిన్ రెడీగా లేడు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకినే ఫేస్ చేస్తూనే ఉంది. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్ లో రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. లెనిన్ కు పెద్ది క్లియరెన్స్ ఇచ్చినా మే 1న రాలేని పరిస్థితి. దీంతో జూన్ 26న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. తీరా చూస్తే పెద్ది కూడా జూన్ 25నే థియేటర్స్ లోకి రానుంది. జూన్ 26న పెద్ది రిలీజ్ అంటూ మేకర్స్ కన్ఫర్మ్ చేయకపోయినా ఆ డేట్ నే ఖరారు చేస్తారని తెలిసిందే. ఇదే జరిగితే జూన్ 26న రావాల్సిన లెనిన్ మరో ముహూర్తం చూసుకోవాల్సిందే. జూలై, ఆగస్టులో పెద్ద సినిమాలు లేకపోయినా హాలిడేస్ కలిసొచ్చేలా విడుదల తేదీ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్టు 21న రావాల్సిన పారడైజ్ వాయిదా పడ్డంతో ఆ ప్లేస్ లో లెనిన్ వచ్చే ఛాన్స్ ఉంది. 32 ఏళ్ల కెరియర్, ఇంతవరకు ఒక్క లిప్ కిస్ సీన్ లో కూడా నటించలేదు. ముద్దు సీన్స్ లో నటించొద్దని రూల్ పెట్టుకున్న హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో లిప్ కిస్ ఎందుకు ఇచ్చింది అంటూ ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. దీనిపై స్పందిస్తూ 52 ఏళ్ల వయసులో ఎందుకు లిప్ కిస్ సీన్ లో నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం. కాజోల్ 92లో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి లిప్ కిస్ సీన్ చేయకూడదని నిర్ణయించుకుంది. అజయ్ దేవగన్ను ప్రేమించి 99లో పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కథ కోసం కెరీర్ లో ఫస్ట్ టైం ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చింది. కాజోల్ ది ట్రయల్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. భర్తగా నటించిన జీషా సేన్ గుప్తాతో ముద్దు సీన్ చేసింది. కాజోల్ ఏంటి లిప్ కిస్ ఇవ్వటం ఏంటని బాలీవుడ్ లో రచ్చ మొదలైంది. పాడ్కాస్ట్ లో పాల్గొన్న కాజోల్ ముద్దు సీన్ లో ఎందుకు నటించాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ లో లిప్ కిస్ అనేది క్యారెక్టర్ భావోద్వేగాలకు, ఆలోచనలకు కీలకమని చెప్పింది. లిప్ కిస్ షూటింగ్ టైంలో పడిన ఇబ్బందిని చెప్పుకొచ్చింది కాజల్. స్టోరీ చెప్పినప్పుడు ఓకే చెప్పినా చాలా అసౌకర్యంగా అనిపించింది.
చివరి నిమిషంలో చేయనని చెప్పాలనిపించినా ప్రొఫెషనల్ గా భావించి చేశానంటూ లిప్ కిస్ వెనుకున్న కథను రివీల్ చేసింది కాజోల్. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ నటించే సినిమా ఏంటంటే సురేందర్ రెడ్డి సినిమా OG2 లైన్లో ఉన్నాయి. ఉస్తాద్ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి మూవీ ఊసెత్తకుండా OG2 ఎప్పుడుంటుందో పవనే చెబుతారంటూ పవన్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ నోట్ రిలీజ్ చేసింది. OG సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి నిర్మాత మారిపోతున్నాడా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని 2 ఏళ్ల క్రితమే ప్రకటించారు. తనకు వ్యక్తిగతంగా రాజకీయ పరంగా అండగా నిలిచిన రామ్ తల్లూరికి ఛాన్స్ ఇచ్చాడు పవన్. ఇంతలో సురేందర్ రెడ్డి అఖిల్తో తీసిన ఏజెంట్ డిజాస్టర్ అయింది. ఈ కాంబినేషన్లో సినిమా ఉందన్న సంగతిని మెగా ఫ్యాన్సే మర్చిపోయారు. అయితే దర్శకుడు స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నాడని తెలిసిందే. రామ్ తల్లూరి మూవీ కంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మూవీ ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు ఆర్థిక ఇబ్బందులు గురికావడంతో పీపుల్స్ ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ అండగా నిలబడి సినిమా రిలీజ్ కావడానికి కారణమయ్యారు. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మించగా సీక్వెల్ ఛాన్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చినట్టుగా తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హిట్ సీక్వెల్స్ నే నమ్ముకుంది. రాజాసాబ్, సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా, సుమకొడుకు రోషన్తో మోగ్లీ, శర్వానంద్తో మనమే, శ్రీవిష్ణుతో తీసిన స్వాగ్ సినిమాలు 150 కోట్ల దాకా నష్టాలు తీసుకొచ్చాయి. ఈ లాస్ నుంచి బయటపడటానికి నిర్మాణ సంస్థ సీక్వెల్స్ ప్లాన్ చేసింది. ఓజీతో పాటు ఈ బ్యానర్ నుంచి వచ్చే ఆ సీక్వెల్స్ ఏమిటో చూద్దాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి చాలా సినిమాలు వస్తున్నా హైప్ రావడం లేదు. అదే హిట్ మూవీకి సీక్వెల్ అంటే భారీ అంచనాలు, భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. ఇదే ఫార్ములా నమ్ముకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వరుసపెట్టి సీక్వెల్స్ లైన్ లో పెట్టింది. అడవి శేషు నటించిన గూఢచారికి సీక్వెల్ గూఢచారి 2ను AK ఎంటర్టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. 2025లో వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మిరాయ్ ఊపిరిపోస్తుంది. తేజ్ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన మిరాయ్ సీక్వెల్ త్వరలో బ్రాడ్ స్కేల్లో తెరపైకి రానుంది. దీనితో పాటు తేజు తొలి హిట్ జాంబిరెడ్డి సీక్వెల్ జాంబిరెడ్డి 2ను కూడా లైన్ లో పెట్టారు. ఫస్ట్ పార్ట్ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి శిష్యుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి కథ అందిస్తున్నాడు. షూటింగ్ త్వరలో మొదలుపెట్టి 2027 సమ్మర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్. సినిమా హీరోయిన్స్ లైఫ్ స్కెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంటుంది. సమీరా రెడ్డి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటూ హిందీ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరి తెలుగులో ఛాన్సులు దక్కేనా? 2002లో హిందీ సినిమాలతో వెండితెరకు పరిచయమైన సమీరా రెడ్డి తెలుగులో ముచ్చటగా 3 సినిమాలు మాత్రమే చేసింది. నరసింహుడు, అశోక్లో ఎన్టీఆర్తో, జై చిరంజీవాలో మెగాస్టార్తో జతకట్టింది. కృష్ణం వందే జగద్గురులో ప్రత్యేక గీతంలో మెరిసింది. ఈ అమ్మడు నటించిన తెలుగు మూవీ ఒక్కటి హిట్టు కాకపోవడంతో ఐరన్ లెగ్ ముద్ర పడ్డంతో ఆఫర్స్ దక్కలేదు. సమీరా హిందీ, తమిళ్లో నటించిన ఒక్కచోటు కూడా స్టార్ ఇమేజ్ దక్కలేదు. కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతున్న టైంలో ప్రేమించిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ను పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లైంది సమీరా ప్రెగ్నెన్సీ టైంలో ప్రసవానంతరం శరీరాకృతి సమస్యలు, మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో ఆటపాటలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ కి హింట్ ఇచ్చింది. 15 ఏళ్ల తర్వాత ఆఖరి సవాల్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సమీరా పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. సినిమా మే 8న రిలీజ్ అవుతోంది. సమీరా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సరైన హిట్టు ఒక్కటి లేకపోవడం ఈ అమ్మడికి మైనస్ గా మారింది. స్టార్స్ పక్కన ఛాన్స్ రావడం కష్టమే. సీనియర్స్ కూడా కుర్ర హీరోలతో నటిస్తున్నారు. మరి సమీరాకు కాస్తో గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ అయినా దక్కుతాయో లేదో చూడాలి.